బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడ్ అప్ అయింది. సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న సిట్ ఇప్పటివరకు 10 మంది వాగ్మూలాలను నమోదు చేశారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అదేవిధంగా ప్రణీత్ రావును సిట్ అధికారులు మరోసారి విచారించనున్నారు. ఇక నిన్న సాక్షిగా వాగ్మూలం ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న సిట్ ఇప్పటివరకు 10 మంది వాగ్మూలాలను నమోదు చేశారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అదేవిధంగా ప్రణీత్ రావును సిట్ అధికారులు మరోసారి విచారించనున్నారు. ఇక నిన్న సాక్షిగా వాగ్మూలం ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. రత్నకుమార్, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడ్ పెంచినట్టుగా తెలుస్తుంది. సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు ఒకవైపు సిట్ అధికారులు. ఇప్పటివరకు 10 మంది వాగ్మూలాలను కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అదేవిధంగా ప్రణీత్ రావును సిట్ అధికారులు మరోసారి విచారించనున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారందరిని కూడా విచారించడం జరిగింది. అయితే ఇన్నాళ్లు విచారణకు హాజరు కాకుండా విదేశాల్లో తలదాచుకున్న A1 ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించి ప్రస్తుతం ఇప్పుడు ఆయన్ని కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు ప్రభాకర్ రావును విచారించారు. ఈ కేసు విచారణలో భాగంగా గతంలో ఆల్రెడీ విచారణ పూర్తి చేసిన మాజీ ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావును, అలాగే ఇతర నిందితులందరినీ కూడా మరొకసారి విచారించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మరొకసారి ప్రణీత్ రావును విచారించడం జరిగింది. ఇక ఇవాళ A1 ప్రభాకర్ రావును, అలాగే ప్రణీత్ రావును విచారించబోతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఇక ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధానంగా ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ కు గురయ్యాయో, ట్యాప్ కు గురైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి డేటాను రీట్రైవ్ చేసిన అనంతరం నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ప్రకారం ఎప్పుడైతే ఏ వ్యక్తుల యొక్క ఫోన్లు అనేది ట్యాప్ చేయడం జరిగిందన్నటువంటి సమాచారాన్ని బట్టి కొందరు కీలక నేతలను కూడా వారి యొక్క వాంగ్మూలాన్ని తీసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ అధికారులు వారందరినీ కూడా ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి కార్యాలయానికి పిలిపించి వాళ్ళని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారి ఏ సందర్భంలో వాళ్ళ అంటే డేటాలో బయటకు వచ్చినటువంటి పేర్లను బట్టి ఇప్పటికే పోలీసులు అందించినటువంటి సమాచారాన్ని బట్టి నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత వీళ్ళు వచ్చి తమ యొక్క సాక్ష్యాన్ని అందించారు. తమ ఫోన్లకు సంబంధించినటువంటి ఎప్పుడైతే ట్యాప్ కు గురైనటువంటి విషయాన్ని గతంలో తెలియజేసిన పరిస్థితుల్లోనే దీన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఏ సమయంలో వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయ్యేటువంటి విషయాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా దర్యాప్తు అధికారుల బృందానికి అందించడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే ఇవాళ మరికొంతమంది కీలక నేతలను కూడా ఇటు సిట్ దర్యాప్తు బృందం వారి యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేయబోతోంది. అందులో భాగంగా ఇవాళ బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇవాళ విచారణకు హాజరు కాబోతున్నారు. వాళ్ళు సాధారణ ఎన్నికల సమయంలో ఈ 3 ఫోన్లు ట్యాప్ చేసినట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం గుర్తించింది. అందులో భాగంగానే 2023 నవంబర్ 15 నుంచి ఈ 3 ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించినటువంటి పోలీసులు వారికి ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను వారి దగ్గర నుంచి తెలుసుకోవడంతో పాటు వారి యొక్క సాక్షులుగా విట్నెస్ గా వారి యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేసినటువంటి అవకాశం ఉంటుంది. బీజేపీ నేతలకు ఆర్థిక సాయం చేసినటువంటి వారి ఫోన్లు సైతం ట్యాప్ కు గురయ్యాయని, ట్యాప్ చేసినటువంటి సమాచారాన్ని అప్పుడు గతంలో కింది స్థాయి అధికారిగా పనిచేసినటువంటి భుజంగరావుకు ప్రభాకర్ రావు చేరవేస్తే ఆ తర్వాత కొంతమంది కీలక వ్యక్తులు ఇందులో ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని అందించినటువంటి వ్యక్తుల ద్వారా ఈ యొక్క ఫోన్లను ట్యాప్ చేసి నగదు రవాణాకు సంబంధించి ఎన్నికల్లో తీసుకోబోయేటువంటి స్టాండ్స్ కు సంబంధించి ప్లాన్లు ఉప ఎన్నికల సందర్భాల్లో ఎక్కడెక్కడైతే మనీ రవాణా జరుగుతుందో
వీటన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఈ రకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడ్డారన్నటువంటి ఉద్దేశంలో భాగంగానే ఈ వ్యవహారాలన్నింటినీ కూడా ఇప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఈ ముగ్గురు కీలక నేతలు ఇవాళ సిట్టు కార్యాలయానికి చేరుకొని పోలీసుల ఎదుట దర్యాప్తు బృందానికి సహకరిస్తూ వారి యొక్క స్టేట్మెంట్లను అందించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్న. ఇక తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ నిర్మిస్తున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. సాయంత్రం 4 గంటలకి సచివాలయంలో ఎంపీలు భేటీ కానున్నారు. ఎంపీల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లుగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎంపీల భేటీ కొనసాగనుండగా ఇప్పటికే రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ నిర్మిస్తున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. సాయంత్రం 4 గంటలకి సచివాలయంలో ఎంపీలు భేటీ కానున్నారు. ఎంపీల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లుగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎంపీల భేటీ కొనసాగనుండగా ఇప్పటికే రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. ఇక ఏపీ చేపట్టిన గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు రాకుండా అడ్డుకునేలా అన్ని పార్టీలను కలుపుకొని కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సాయంత్రం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో అన్ని పార్టీల ఎంపీలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులందరికీ ఆహ్వాన లేఖలు పంపినట్టుగా తెలుస్తుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కూడా గౌరవ అతిథులుగా ఆహ్వానించడంతో పాటు మంత్రి ఉత్తమ్ వారికి స్వయంగా ఫోన్ కూడా చేసి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. బనకచర్ల ప్రాజెక్టును గట్టిగా ప్రతిఘటించడంతో పాటు కేంద్ర జలసంఘం అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపిన పరిస్థితి. మరో బ్రేక్ ని చూస్తున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ జనరల్ ఆసిం మునీర్ కు అమెరికాలో ఊహించని పరిణామం ఎదురైంది. ప్రస్తుతం అమెరికాలో అధికారిక పర్యటనలో ఉన్న ఆయనకు సొంత దేశానికి చెందిన ప్రజలే వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు తెలుపుతూ ఫీల్డ్ మార్షల్ అంటూ నినాదాలు చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ఇక అమెరికా చేరుకున్న ఆసిమ్ మునీర్ వాషింగ్టన్లోని ఒక హోటల్లో బస చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాకిస్తాన్కు చెందిన పలువురు వ్యక్తులు పెద్ద సంఖ్యలో హోటల్ వెలుపల గుమిగూడు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మునీర్ హోటల్ భవనం నుంచి బయటకు వస్తున్న సమయంలో నిరసనకారులు ఆసిమ్ మునీర్ నువ్వు పిరికి వాడివి, సిగ్గులేని వాడివి, సామూహిక హంతకుడివి, నియంతవి అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యాన్ని ఆసిమ్ మునీర్ కూని చేస్తున్నారని వారు ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం ఆసిమ్ మునీర్ కు పాకిస్తాన్ ప్రభుత్వం ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి కల్పించింది. అయితే దేశంలోని ఒక వర్గం ప్రజలు ఆయనను ఫీల్డ్ మార్షల్ కాదు, ఫీల్డ్ మార్షల్ అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా అమెరికాలో జరిగిన నిరసనలోనూ ఇదే నినాదం ప్రముఖంగా వినిపించింది. ఈ నిరసనల వెనుక మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ మద్దతుదారులు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు, పీటీఐ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు ఆసిమ్ మునీరే కారణమని వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇక మునీర్ అమెరికా పర్యటన ప్రారంభం కావడానికి ముందే వాషింగ్టన్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల కూడా పీటీఐ మద్దతుదారులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక అమెరికాతో సైనిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో ఆసిమ్ మునీర్ 5 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం వాషింగ్టన్ వెళ్లినట్లుగా పాకిస్తాన్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ పర్యటన ఆరంభంలోనే సొంత దేశ ప్రజల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. మరో బ్రేక్ ని చూస్తున్నాం. కాసేపట్లో వైసీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడకు తీసుకురానున్నారు సిట్ అధికారులు. నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్ లో చెవిరెడ్డిని అరెస్టు చేశారు. అంతకుముందు లుకౌట్ నోటీసులు జారీ చేయగా బెంగళూరు ఎయిర్పోర్ట్ లో చెవిరెడ్డిని ఇమిగ్రేషన్ అధికారులు అటకించారు. అనంతరం అక్కడకు చేరుకున్న సిట్ అధికారులు చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చెవిరెడ్డిని విజయవాడకు తరలిస్తున్నారు. మద్యం కేసులో A38 గా ఉన్న చెవిరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కాసేపట్లో వైసీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడకు తీసుకురానున్నారు సిట్ అధికారులు. నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్ లో చెవిరెడ్డిని అరెస్టు చేశారు. అంతకుముందు లుకౌట్ నోటీసులు జారీ చేయగా బెంగళూరు ఎయిర్పోర్ట్ లో చెవిరెడ్డిని ఇమిగ్రేషన్ అధికారులు అటకించారు. అనంతరం అక్కడికి చేరుకున్న సిట్ అధికారులు చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చెవిరెడ్డిని విజయవాడకు తరలిస్తున్నారు. మద్యం కేసులో A38 గా ఉన్న చెవిరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కిరణ్, చక్రి ఏదైతే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎట్టకేకలకు లిక్కర్ కేసులో అరెస్ట్ చేసిన నేపథ్యంలో అయితే నిన్న మధ్యాహ్నం నుంచి నాటకీయ పరిణామాల మధ్య బెంగళూరులో అరెస్ట్ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎట్టకేకలకి ఈ రోజు మధ్యాహ్నం కల్లా విజయవాడకి తరలిస్తారు. విజయవాడకి తరలించిన అరెస్ట్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే లిక్కర్ కేసులో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చందన్ గిరి కావచ్చు, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మదన్ ను ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించారు. విచారణ నేపథ్యంలో భాగంగానే ఆ వాంగ్మూలం నేపథ్యంలోనే చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే వాళ్ళ వద్ద మదన్ కావచ్చు, అదేవిధంగా ఆ గిరీల వద్ద కొంతకాలంగా సిట్ అధికారులు అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలం కూడా చూస్తున్నారు. అయితే ఆ వాంగ్మూలం కూడా పూర్తి స్థాయిలో అతని బలవంతంగా
వాంగ్మూలం తీసుకున్నారంటే కూడా డీజీపీకి లేఖ రాయడం ఇదంతా కూడా దానికి వివరణ ఇస్తూ కూడా సిట్ అధికారులు వివరణ ఇచ్చారు. మీరు ఎప్పుడు కానీ బలవంతంగా ఇటు పరిస్థితుల్లో వాంగ్మూలం తీసుకోలేదు అనేది కూడా నిన్న సిట్ అధికారులు అయితే ఒక వివరణ అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అయితే పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య అంటే గత కొంతకాలంగా వాళ్ళిద్దరి విచారణ నేపథ్యంలోనే అరెస్ట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అయితే గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అధిక మొత్తంలో డబ్బులు చేతులు మారాయి. అక్కడి నుంచి కూడా చివరికి చేతికి ఈ డబ్బులంతా వచ్చాయి. ఆ డబ్బుల్ని ఎన్నికల సమయంలో ప్రజలకు పంచిపెట్టారనే నేపథ్యంలోనే ఈ అరెస్టుకి సంబంధించి చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నానికి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. అయితే ఈ అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన అనంతరం ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నిన్న అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన అనుచరుడు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ నాయుడు కూడా ఇద్దరిని అదుపులో తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా 38 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, అదేవిధంగా A34 గా వెంకటేష్ నాయుడిని, మరోపక్క A39 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూడా ఛార్జ్ షీట్ లో జారీ చేశారు. అయితే ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో అంటే గత కొంతకాలంగా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి తనను అరెస్ట్ చేస్తారంటూ చెప్తూ వచ్చాడు. మరోపక్క ఏదైతే తన గన్మెన్లు అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ ను బలవంతంగా వాంగ్మూలం ఇవ్వమని చెప్పేసి కూడా బలవంతం పెట్టుకున్నారని కూడా ప్రెస్ మీట్లు పెట్టి ముందే చెప్తూ వచ్చాడు. అయితే ఇదంతా కూడా చూసుకుంటే మనము ఒక నాటకీయ పరిణామాల మధ్యలో అంటే ఇదంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రిపేర్డ్ గా అంటే గత నెల రోజుల నుంచి కూడా తను అరెస్ట్ చేశారు. బలవంతంగా గిరి దగ్గర నుంచి అదేవిధంగా మదన్ దగ్గర నుంచి కూడా వాంగ్మూలం తీసుకుంటారని చెప్తూ వచ్చాడు. అదంటే ఇదంతా బయటికి ఎలా వచ్చింది అనే నేపథ్యంలో కూడా సిట్ అధికారులు అదేవిధంగా ఏసీబీ అధికారులు దానిపైన ఈ రోజు కూడా ఈ చెవిరెడ్డి భాస్కర్ అరెస్టుకి సంబంధించి వాంగ్మూలం తీసుకున్న తర్వాత దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపట్టారు. ఈ వార్త ఎక్కడి నుంచి అలా వచ్చింది, డీజీపీకి లేఖ రాశారు, బలవంతంగా తను ఇది వాంగ్మూలం తీసుకుంటాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఒప్పుకోవాలి అనేది ఆ లేఖలో ఉన్న నేపథ్యంలో ఆ లేఖను కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే విధంగా కూడా ఏసీబీ అధికారులు ముందుకెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదేమైనా ఈ రోజు మధ్యాహ్నానికల్లా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అమరావతిలోని మంగళగిరిలోని ఏసీబీ కోర్టుకు హాజరుపరిచిన అనంతరం పూర్తి స్థాయిలో ఏ విధంగా యాక్షన్ అనేది ఉంటుందనేది చూసుకోవాలి. మరోపక్క చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో కార్యకర్తలను కూడా అందరూ కూడా ఇప్పటికే భారీ ఎత్తున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటి నివాసాలకు చేరుకుంటున్నారు. మరోపక్క అక్కడి నుంచి నేరుగా ఎస్వి యూనివర్సిటీ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శాంతియుతంగా ర్యాలీని కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయించుకుంటూ కూడా మనకు తెలుస్తుంది. ఏదైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కాస్త కొంచెం అదే వివాదంగా మారే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఈ రోజు విజయవాడలో ఏదైతే తీర్పు ఇస్తారా లేకపోతే మళ్ళీ వాయిదా వేస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. కాగా ప్రస్తుతం అక్రమ మైనింగ్ సిఐడి కేసులో కాకని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు. అదేవిధంగా వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై కూడా విచారణ జరగనుంది. ప్రస్తుతం నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ. ఇక వంశీ బెయిల్ పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారించనుంది. మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. కాగా ప్రస్తుతం అక్రమ మైనింగ్ సిఐడి కేసులో కాకని గోవర్ధన్ రెడ్డి రిమాండ్లో ఉన్నారు. అదేవిధంగా వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై కూడా విచారణ జరగనుంది. ప్రస్తుతం నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ. ఇక వంశీ బెయిల్ పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారించనుంది.
మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. కాగా ప్రస్తుతం అక్రమ మైనింగ్ సిఐడి కేసులో కాకని గోవర్ధన్ రెడ్డి రిమాండ్లో ఉన్నారు. అదేవిధంగా వలభనేని వంశీ బెయిల్ పిటిషన్పై కూడా విచారణ జరగనుంది. ప్రస్తుతం నకిలీల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ ఫోన్ లైన్లో అందిస్తారు. చరిత్, మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ ఉంది. ఒకవైపు ప్రస్తుతం ఒక అక్రమ మైనింగ్ సిఐడి కేసులో కాకని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు. అదేవిధంగా వలభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై కూడా ఈరోజు విచారణ జరగనుంది. విచారణ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఇచ్చారు? థ్యాంక్ యూ చక్రి. ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో, అక్రమ క్వాడ్జ్ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పొదలకూరు మండలం రుస్తు మైన్స్ కి సంబంధించి సుమారు 130 కోట్ల రూపాయల అవినీతి అక్కడ జరిగినట్లు కూడా ఆరోపణలు అయితే ఆయన మీద ఉన్నాయి. దీనికి సంబంధించి ఆయన గత కొద్ది రోజులుగా కూడా రిమాండ్ లో ఉన్నాడు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ రోజు ఆయన బెయిల్ కి సంబంధించినటువంటి విచారణ నేడు నెల్లూరు కోర్టులో అయితే విచారణకు వచ్చిన పరిస్థితి ఉంది. దీని పట్ల అయితే మాత్రం నెల్లూరు జిల్లాలో వైసీపీ శ్రేణులన్నీ కూడా అత్యంత ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే కూడా కీలక వైసీపీకి సంబంధించిన కీలక నేతలు ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకైతే మాత్రం ములాఖత్ చేసుకుని నెల్లూరు సెంట్రల్ జైలుకి వచ్చి వెళ్ళారు. అయితే ఈ రోజు జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదనేది మాత్రం ఒక కొనసాగుతున్న పరిస్థితి చెప్పాలి. ఇదే రీతిలో ఏదైతే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆయన కూడా గత కొద్ది రోజులుగా రిమాండ్ లో ఉన్నారు వివిధ కేసుల్లో. అలాగే ఎస్సీ అట్రాసిటీ కేసు, కిడ్నాప్ కేసు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్నటువంటి నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఈ రోజు ఇప్పుడు రిమాండ్ లో ఉన్నటువంటి వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుందా అనేది కూడా కొంత వైసీపీ శ్రేణులు అయితే మాత్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఇద్దరు కీలక నేతలకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ వీటి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి నెల్లూరు, అలాగే వల్లభనేని వంశీకి సంబంధించిన హైకోర్టులో ఉన్నటువంటి కేసులు రెండింటి మాత్రం ఈ రోజు అత్యంత కీలకమైనటువంటి వాదనలు. వాళ్ళు ఇప్పుడు చాలా రోజులుగా రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి. వారికి ఇప్పుడు బెయిల్ వస్తుందా రాదనేది మాత్రం ఇటు వైసీపీ శ్రేణులు అయితే అత్యంత ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ చరిత్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి చెందారు. ఎన్కౌంటర్ లో జోనల్ కమిటీ సభ్యులు ఉదయ్, అరుణ, అంజు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం కొయ్యలగూడ సమీపంలోని అటవీ ప్రాంతంలో బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఘటన స్థలంలో 3 AK-47 రైఫిల్స్ ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి చెందారు. ఎన్కౌంటర్ లో జోనల్ కమిటీ సభ్యులు ఉదయ్, అరుణ, అంజు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం కొయ్యలగూడ సమీపంలోని అటవీ ప్రాంతంలో బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఘటన స్థలంలో 3 AK-47 రైఫిల్స్ ను బలగాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లైన్లో అందిస్తారు. సూర్య, అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. ముగ్గురు మావోయిస్టు నేతల మృతి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సూర్య? చక్రి, నిత్యం కూడా ఆంధ్ర రాష్ట్రంతో పాటు దేశం మొత్తం కూడా ఈ యొక్క మావోయిస్టుల ఏరివేత ఏదైతే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ఏదైతే తీసుకుందో అందుకు అనుగుణంగా గత 4 నెలలుగా అయితే మావోయిస్టుల ఏరివేత అయితే భారీగా అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం అల్లూరు జిల్లా మారేడుమల్లి ప్రాంతంలో అయితే భారీ ఎన్కౌంటర్ అయితే ఉదయం వేకుజాము నుండి గత
ఉదయం 4 గంటల నుండి కూడా ఈ యొక్క ఎన్కౌంటర్స్ జరగడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి అయితే ప్రస్తుతం ముగ్గురు మావోయిస్టు నేతలైతే అంటే అగ్ర నేతలైతే మృతి చెందినట్టయితే దాదాపు ఇప్పటికి జోనల్ కమిటీ సభ్యులు తెలియజేయడం జరుగుతుంది. ఉదయ్, అరుణ్, అంజు అనే యొక్క ముగ్గురు జోనల్ కమిటీ సభ్యులు మరణించారన్న విషయాన్ని అయితే అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అలానే ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రస్తుతం సాగుతూనే ఉంది. ఈ యొక్క ఎన్కౌంటర్ ఇప్పటికీ కూడా ఆగటం లేదు. ఇరు వర్గాల మధ్య కూడా అవతల పోలీసు బలగాలతో పాటు అవతల మావోయిస్ట్ బలగాలు ఇరువురు కూడా ఈ యొక్క దాడులు పాల్పడడం అయితే జరుగుతుంది. మెయిన్ కోయిలగూడెం సమీప ప్రాంతంలో అయితే ఇది అంతా కూడా దట్టమైన అడవి ప్రాంతంగా ఉంటుంది. ఇదంతా ఈ అడవి ప్రాంతంలో దాదాపు బలగాలకు మావోయిస్టులకు మధ్య అయితే భారీ ఎదురుకాల్పులు జరగడం, మరింత మంది అయితే మృతి చెందే అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీస్ శాఖ నుండి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం లేదు. ఎవరు పోలీసులు ఎంతమంది అయితే గాయపడ్డారు లేదా వాళ్ళు ఏమైనా చనిపోయిన విషయం అయితే తెలియలేదు. ప్రస్తుతానికి ఓన్లీ మావోయిస్టులకు సంబంధించి ఉదయ్, అరుణ, అంజు మృతి పైన మాత్రమే ఇప్పుడు వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. ఘటనా స్థలంలో అయితే ప్రస్తుతం 3 AK-47 గన్స్ అయితే స్వాధీనం చేసుకున్నారన్న విషయాన్ని కూడా స్థానికంగా ఇక్కడ బలగాలు అయితే మనకు తెలియజేస్తున్నాయని చెప్పి. అయితే సూర్య, ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? దాదాపు మృతుల సంఖ్య ప్రస్తుతానికి అయితే 3 ఉంది. మరింత మంది కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అయితే స్థానికంగా బలగాలు తెలియజేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అధికారికంగా మాత్రమే 3 మాత్రమే మృతి చెందారన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. మరి ఒక 2 hours ఆ సమయం అయ్యేసరికి అయితే ప్రస్తుతానికి ఈ యొక్క బలగాల మోహరింపు కావచ్చు, అలానే ఈ పోలీసులు ఎవరైతే కుమ్మి కాస్తున్నారో వాళ్ళ నుండి కూడా ప్రకటన వెలువడి చేసే అవకాశం ఉంటుంది చెప్పి. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.